అనుకుంటున్నాను. జయోస్తు. ఓకే. ఓకే గురువుగారు. మరి వాస్తుపరంగా ఏమైనా దోషాలు ఉంటే గ్రహ బలానికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? అమ్మ మామూలుగా ఇంట్లో ఉంటారు, మాకు ఏ పని కావడం లేదు, ఏది కుదరటం లేదు, మాకెందుకో బాగా జరగటం లేదు, ఏ పనులు అనుకున్న సమయానికి కుదరటం లేదు అనేటువంటివి ఉంటాయి. వాస్తుపరముగా ఏవో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మనం సొంత ఇల్లు కొన్నప్పుడు చేసినప్పుడు కొన్నప్పుడు బాగానే ఉంటుంది. ఎంతోమంది మనం మామూలుగా వస్తూ ఉంటాం, వెళుతూ ఉంటాము, మనం ఎక్కడికో పోతుంటాము, వస్తూ ఉంటాము. కొంత ఎన్ని మాట్లాడినా శోభ అనేది తగ్గుతుంది. మనము దేవాలయాలకు కూడా చూడండి, భక్తులు విపరీతముగా పోతూ ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు సంప్రోక్షణ బ్రహ్మోత్సవాలు అనేటువంటివి జరుపుతారు. ఎందుకు జరుపుతారు అంటే ఎప్పటికప్పుడు మంత్రోచ్చారణతో పవిత్రత చేసుకోవటం అవసరము. దేవాలయాలకు మరి ప్రజానీకమంతా కూడా ఇన్ని లక్షల మంది కోట్ల మంది వెళుతూ ఉన్నప్పుడు బ్రహ్మోత్సవాలు అని పెట్టి సంప్రోక్షణ అనేటువంటిది పెట్టి ఎప్పుడైతే మొత్తం శుద్ధి, ఆలయ శుద్ధి అని చేస్తామో, గ్రహణమైన విడిచిన వెంటనే ఆలయ శుద్ధి ఎట్లయితే చేస్తామో అలాగే సంప్రోక్షణ పేరుతో చేస్తాం. ఎందుకు? ఎప్పటికీ అప్పుడు దానికి పవరు, పవిత్రత పెంచుకోవటం అనేది అవసరం. మనం ఎందుకు స్నానం చేస్తాం? పొద్దునంతా చేసిన వెంటనే మళ్ళీ రాత్రి వరకు తిరిగి వచ్చి మళ్ళీ రాత్రికి ఒకసారి చేస్తాం, లేదా పొద్దున్నే చేసి బయలుదేరుతాం. ఎందుకు చేస్తున్నట్టు అంటే మన శరీర శుద్ధిని మనం రోజు కాపాడుకున్నట్టుగానే ఇంటికి కూడా ఎప్పటికప్పుడు ఆ ఇంటి శోభను మనము పెంచుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. దేని ద్వారా? మనం రోజు దీపారాధన చేసుకుంటున్నాము కదా, రోజు ఇల్లు అలుక్కుంటున్నాము కదా, మరి ఇంతకంటే మేము ఏం చేస్తాం గురువుగారు అనుకోవచ్చు. పనులు కాలేజ్ చేయలేదండి. 1,00,000 మార్గాలు ఉన్నాయి. వాస్తురీత్యా ఇబ్బందులు ఉండేటువంటి వాళ్లకు ఇది కూలగొట్టేసి, అది తీసేసి, ఈ ద్వారం తీసేసి, ఇంకొకటి తీసేసి, ఇలాంటివి ఏవేవో చెప్పుకుంటూ ఉంటాం. ఏమీ తీయనక్కర్లేదు. ఉన్న ఇంటిలోనే ఎటువంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ యోగవంతముగా మన జీవితము ముందుకు నడుపుకోవటానికి కావాల్సినటువంటి విధానముగా జరుపుకోవటానికి కొన్ని యంత్రాలు, మూలికలు అవి ఉన్నాయి. వాటి వలన మనము కావాల్సినటువంటి పనులు, ఏ పనైతే మనము కోరుకుంటామో, మనకిది కావాలి అని అనుకుంటామో, మన జాతక ప్రకారముగా చూసి ఆ ఇంటి యజమాని, యజమానురాలు ఎవరు, ఏమిటి, వాళ్ళ లగ్న కుండలి ఏమిటి, వాళ్ళ జన్మ నక్షత్రం ఏమిటి అన్నీ చూసుకొని ఏమైనా దోషాలు ఉంటే వ్యక్తిగతమైనటువంటి దోషాలే కాకుండా స్థాన బలానికి, ఉండేటువంటి నివాసము ఉండేటువంటి స్థానానికి బలము చేకూర్చే విధముగా చేసుకోవటానికి కూడా అనేక రకాల ప్రక్రియలు ఉన్నాయి. అయితే చేసుకున్న తర్వాత 100% అది సఫలీకృతం కావాలి. అది మనము జాగ్రత్తగా గమనించి చేసుకోవాలి. ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు చేసుకోవచ్చును. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క పట్టు ఉంటుంది. అది గమనించి చూసుకొని మీకు ఎవరు నచ్చితే వాళ్ళతో చేసుకోవచ్చునుగాక. ఇది విషయము. అయితే దానికి సంబంధించినటువంటి ఇది ముందు చూసుకోవాలి. ప్రతిదానికి ఏమీ భయపడక్కర్లేదు. మానవ జీవితం అన్న తర్వాత ఉదయం లేచినప్పటి నుంచి ఏదో చిన్నపాటి ఇబ్బందులు అవి ఇవి సహజముగా నడుస్తూనే ఉంటాయిగాక. మరి వాటన్నిటినీ సమన్వయము చేసుకుంటూ ఎప్పటికప్పుడు మనము సర్దిద్దుకుంటూ మన జీవితాన్ని ముందుకు వెళ్ళాలి కదా. ఉదయం భోంచేయంగానే రాత్రి వరకు మంచినీళ్ళు సౌకర్యాన్ని బట్టి, దప్పికను బట్టి మనం నీళ్లు తాగుతున్నామా లేదా? అలాగే మన జీవితము కూడా, మనల్ని కూడా మనం ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ప్రతి సంవత్సరం మన గ్రహస్థితులకు అనుకూలముగా మనం మలుచుకొని మన జీవితం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరము ఉంటుంది. అందుకని వాస్తుశాస్త్రములో ప్రతిదీ కూడా ఇది కూలగొట్టేసే, అది పీకేసే, ఇది సరిగ్గా లేదు, కుడ్య దోషము, అదొక దోషము, ఇదొక దోషము, లేదా వీధిశూల దోషము, ఇలాంటివి అనేక రకాలు ఉంటాయి. మామూలుగా ఒకటి అని కాదు. వీధిశూల ఉంటుంది, కుడ్య దోషం, ఎదురింటి గోడ దోషం ఉంటుంది, వాస్తురీత్యా మన ముఖద్వారము బాగా ఉండకుండా ఉంటుంది. ఇలాంటివి ఏవేవో అనేక రకాలు ఉంటాయి, ఒకటే అని కాదు. అందువలన వీటన్నిటికీ పరిష్కారం అనేటువంటిది చాలా అనుకూలంగా చేసుకునేదానికి ఉన్నాయి సిద్ధంగా. ఏది ముందు మనం ఎక్కడా పీకేయాల్సిన పని లేదు.
చేసుకోవాల్సిన పని లేదు. చాలా రకాలు ఉన్నాయి. ఒకవేళ బాడుగ ఇండ్లల్లో రెంటుకు ఉంటున్నా కూడా, ఇప్పుడు రెంటుకు ఉండేటువంటి ఇంట్లో వాస్తు బాలేదు చేయలేదు అని మనం అనరాదు. ఎందుకు? ఆ యజమానికి అనుకూలముగా తాను కట్టించుకొని ఉంటాడు, మన అవసరానికి మనం ఉంటున్నాం. అప్పుడు మనకు బాగుండేట్టుగా ఎలా చేసుకోవాలి అనేది ఉంటుంది. మనం ఇప్పుడు ఒకడు ఎవరైనా ఒక పలానా ఆఫీస్ పెట్టుకోవాలి, పలానా షాప్ పెట్టుకోవాలి అంటాడు. వాళ్లకు తగ్గట్టుగా వాళ్ళు ఒక ఇది స్ట్రక్చర్ తయారు చేసుకుంటారు కదా వెళ్ళిన తర్వాత. అంతే కదా, ఏ వ్యాపారం చేసేవాడు ఆ వ్యాపారం చేసుకునే విధంగా ఫర్నిచర్ తయారు చేసుకుంటాడు. అలాగే మనము కూడా ఎవరింట్లో అన్న రెంటుకున్నప్పుడు దాంట్లో మనకు మంచి ఫలితాలు రావటానికి ఏం కావాలనో మనం చేసుకుని ముందుకు వెళ్ళి మన జీవితాన్ని సఫలీకృతం చేసుకోవచ్చునుగాక. అది పద్ధతి.